కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మీరు చేస్తున్నటువంటి వేడుకలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. వివిధ గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ రాబోయే భవిష్యత్తులో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఇది ఒక పండగ, తెలంగాణ జాతిపిత జన్మదిన వేడుక. ఇది యావత్ తెలంగాణకు పండగ దినం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు కదా, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రం కోసం పోరాడినటువంటి ధీరోధాత్తుడు సార్ జన్మదినం యావత్ తెలంగాణకు పండగ దినం. ఇక శ్రేణులకైతే చెప్పక్కర్లేదు, ఆయన అడుగుజాడలో నడిచిన మాకు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ ఈ రోజు కన్నా పెద్ద పండగ లేదు అన్నట్టు పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి తెలంగాణ జాతిపితకు జన్మదిన శుభాకాంక్షలు. మీరేమో జాతిపిత అని మీరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి జాతిపిత, ఏ జాతికి జాతిపిత అని కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు అలాంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే మీరేం చెప్తారు? ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. కేసీఆర్ గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, అభిమానము, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, మరి ఆయన చరిష్మాను చూసి మింగుడు పడక మింగలేక ఇట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరు అసలు తెలంగాణకు? పేమెంట్ కోటా ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ దరిద్రం తెచ్చి అంటగట్టినటువంటి ముఖ్యమంత్రి గారు కదా. ఉద్యమానికి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉన్నదా? తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలతో, ఉద్యమంతో కానీ ప్రజలతో కానీ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉన్నదా? పేమెంట్ కోటా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఇట్లనే ఉంటాయి. కాంగ్రెస్ తెలంగాణ పాలిట రుద్దినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఈ రకంగానే ఉంటాయి. మరి అంతకన్నా ఎక్కువగా ఆయన నుంచి ఆశించలేం. తెలంగాణ జాతికి ఆయన జాతిపిత, తెలంగాణ ప్రజలందరూ పిలుస్తున్నటువంటి మాట అది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాదు. అయితే ఒకటి, కేసీఆర్ గారు మాత్రం ఎప్పుడు తనకు తాను జాతిపితగా ప్రకటించుకోలేదు. ప్రజల నుంచి వచ్చినటువంటి పిలుపు అది. ఎస్, రేవంత్ రెడ్డి గారి కారణంగానే ఆ పిలుపు వచ్చింది. సిట్టుకు పిలిచినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో అబండాలు వేసి ఎన్నికల ముందర, మున్సిపల్ ఎన్నికల ముందర బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్ర చేస్తూ, కేసీఆర్ గారిని బద్నాం చేసే కుట్ర చేస్తూ, అదేదో జరిగినది జరిగిపోయింది అన్నట్టుగా టెలిఫోన్ ట్యాపింగ్ అని సిట్టుకు పిలిచినప్పుడు ఎస్ అందరము ముక్త కంఠంతో నినదించినాం, తెలంగాణ జాతిపితకే నోటీసులా అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ ప్రజలు కానీ అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. ఆ సందర్భంగా ప్రజలు ఆయన్ని జాతిపితగా పిలుచుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ట్యాపింగ్ చేస్తూ ఉన్నారట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు తన ఫోన్ ట్యాప్ అయింది, బీఆర్ఎస్ ట్యాపింగ్ చేస్తూ ఉందని. బీఆర్ఎస్ ఎట్లా ట్యాపింగ్ చేస్తుంది? బీఆర్ఎస్ ట్యాపింగ్ చేస్తూ ఉందంటే అధికార కాంగ్రెస్ మరి ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వం యొక్క ఇది ఈ సందర్భంగా. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. ఈ రెండు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలుగా చూడాలి కదా. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేరే ఎవరో ట్యాపింగ్ చేస్తూ ఉన్నారంటే ఆ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా. మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ, మొత్తం మేమే గెలిచాము, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చావు తప్పి కన్నులు ఒట్టబోయి ఈ మాటలు, ప్రగల్భాలు వలకడానికైనా ఉండాలి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మరి 93% ఫలితాలు మేము సాధించినాం. ఒక 4 కాంగ్రెస్, ఒక 3 బీజేపీ. ఇది పరిస్థితి ఉండే. ఇవాళ పరిస్థితి ఏంది? దానికి భిన్నంగా ఉంది కదా. వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల ముందర మీడియా ప్రధాన మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రజలను దృష్టి మళ్లిస్తూ, బీఆర్ఎస్ శ్రేణులను దృష్టి మళ్లిస్తూ మరి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అని మా అగ్రనేతలందరినీ సిట్ పేరుతో విచారణకు పిలిచి ఎవరికి రా జాతిపిత అని కారు కూతలు కూసి నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే దుర్మార్గపు చర్యలకు పాల్పడి ఈ స్థాయి ఫలితాలు, అటు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మలిచి ఈ స్థాయి ఫలితాలు, అధికార దుర్వినియోగం చేస్తూ ఈ స్థాయి ఫలితాలు, చావు తప్పి కన్నులొట్టబోయిన స్థాయి ఫలితాలే తప్ప ఏం లేదు. మేము 750కి పై చిలుకు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ గెలుచుకోవడం జరిగింది. ఇది మంచి
గెలుపు బీఆర్ఎస్గా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ స్థాయి గెలుపు చాలా గొప్ప గెలుపు ఇది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మరికొద్ది రోజులు అంటే మరికొద్ది నెలల్లో రాబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? హైదరాబాదును అంగరంగ వైభవంగా తీర్చిదిద్దింది. హైదరాబాదును అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దింది. హైదరాబాదును అన్ని వసతులతో కూడి ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ మాత్రమే. ఇక్కడికి సినిమా నటులు వచ్చి ప్రపంచ దేశాలు చుట్టుపెట్టొచ్చి వచ్చినటువంటి సినిమా నటులు రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి, లయ లాంటి వాళ్ళు వచ్చి మరి అద్భుతంగా హైదరాబాద్ను ప్రశంసించిన తీరు చూసినాం. ఒక అందాల నగరంగా, ఒక ప్రశాంతమైనటువంటి శాంతి భద్రతల నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిండ్రు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో. కాబట్టి హైదరాబాద్ మళ్ళీ మాకే పట్టం కడతారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నా మళ్ళీ హైదరాబాద్ చుట్టుపట్ల అయితే బీఆర్ఎస్కే పట్టం కట్టిన తీరు చూసినాం కదా. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం కాబోతాయి. బీజేపీని బడేమియగా, కాంగ్రెస్ పార్టీని చోటేమియగా వ్యాఖ్యానిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బడే బాయ్ చోటే బాయ్ బంధం వాళ్ళది కొనసాగుతూనే ఉన్నది, స్పష్టమైంది. అటు ఒక పక్క ఎంఐఎంతోని, ఒక పక్క బీజేపీతోని దోస్తాన కొనసాగుతూ ఉన్నది. బీజేపీ అస్త్ర సన్యాసం చేసింది. రాష్ట్రంలో ఒక ప్రతిపక్షపు పాత్ర పోషించలేని దయనీయమైన స్థితిలో బీజేపీ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని సమర్థించాలనుకుంటున్నారు, వాళ్ళు రేవంత్ రెడ్డిని కాపాడాలనుకుంటున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఇక్కడ ఉండి కూడా బొగ్గు గనుల కుంభకోణం గురించి పెదవి విప్పరు, మాట మాట్లాడరు. 41% కేంద్రం వాటా ఉన్నప్పటికీ వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఈ పరిస్థితులన్నీ చూస్తే తెలుస్తూ ఉంది కదా. ఆ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఫెవికాల్ బంధం అని రాజకీయాల్లో అనైతికమైన పొత్తులు. ఈ బీజేపీ కూడా అటు ఎంఐఎంతోని ఇటు పొత్తున్నటువంటి కాంగ్రెస్ను సమర్థిస్తూ ఇటు సమర్థిస్తూ ద్వంద్వ విధానాలను వాళ్ళు చేస్తూ ప్రజల్ని పిచ్చోలం చేయాలనుకుంటారు. ప్రజలు వీళ్ళనే పిచ్చోలం చేసే రోజులు త్వరలోనే రానున్నాయి.